హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. సో ఈరోజు మన ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 14 బిట్వీన్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు, ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి, పిచ్ ఎలా ఉంటుంది, నేను ఇచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అండ్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు. సో ఫైనల్లీ మనందరి ఫేవరెట్ ప్రిడిక్షన్ మీటర్ సో ఎవరికి ఇవ్వబోతున్నాను నేను, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారంటే పిచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఆడబోతున్నారు. సో అది బెంగళూరు మన ఆర్సీబీకి హోమ్ పిచ్ అది. సో ఒక ఇంట్రెస్టింగ్, లైక్ నేను కూడా బెంగళూరులోనే ఉంటాను ప్రజెంట్. అయితే హోమ్ టౌన్ లో ఉన్నాను. నార్మల్ గా నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాను. సో బెంగళూరుకి చిన్నస్వామి స్టేడియంకి నేను చాలా టైమ్స్ వెళ్ళా. సో ఆ పిచ్చెస్ ఏంటి అని నాకు నేను డైరెక్ట్ గా చూసుకున్నాను. నేను దాన్ని అసలు ఆ పిచ్ ఎంత సైజ్ ఉంటుంది ఏంటి అనేసి. సో కన్ఫర్మ్ నేను ఈ మ్యాచ్ కి ఇంకా ప్రాపర్ ప్రిడిక్షన్, ఇంకా గట్టి ప్రిడిక్షన్ అయితే ఇవ్వగలనని నేను నమ్ముతున్నా. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఈ టూ టీమ్స్ ని కంపేర్ చేసి చూసుకుంటే ఆర్సీబీకి వచ్చేసి లైక్ ఆల్ బేసెస్ కవర్డ్, అన్ని కవర్డ్, పంప్డ్ అప్ టీమ్ ఉన్నారు. న్యూ లైక్ అండర్ ద న్యూ కెప్టెన్, అండర్ ద న్యూ కోచింగ్ అండ్ న్యూ మెంటర్, చాలా పంప్డ్ అప్ ఉన్నారు ఆర్సీబీ. గుజరాత్ వచ్చేసి ఇప్పటిదాకా వన్ కైండ్ ఆఫ్ పిచ్ లో అయితే ఆడారు, ఇది ఇంకో కైండ్ ఆఫ్ పిచ్ వాళ్ళకి. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంటారు ఇన్ చిన్నస్వామి, నో బ్రెయినర్. ఖచ్చితంగా ఈ చేసింగ్ గ్రౌండ్ ఎంత ఉన్నా సరే, మీరు ఇమాజిన్ చేసుకుంటే లాస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ మీద 287 అయితే కొట్టారు. దాన్ని ఆర్సీబీ ఆల్మోస్ట్ చేజ్ చేసేసే అంత పొజిషన్కి అయితే వచ్చారు. దినేష్ కార్తిక్ ఆ చేజ్ లో చాలా బాగా చేస్ లైక్ దగ్గర దాకా తీసుకెళ్తాడు. ఐ హోప్ యూ రిమెంబర్ దట్ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ దినేష్ కార్తిక్. సో అది తీసేస్తే ఇది చాలా మంచి చేసింగ్ గ్రౌండ్ మన చిన్నస్వామి వచ్చేసి. సో ఖచ్చితంగా కెప్టెన్ హూ విన్స్ ద టాస్ విల్ చూస్ టు బాల్ ఫస్ట్, అదైతే నో బ్రెయినర్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది బేసికల్లీ మంచి బ్యాటింగ్ ట్రాక్, కానీ పక్కన ఆర్సీబీలోనే ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలోనే పక్కన ఇంకో పిచ్ ఉంటుంది, అది బౌలింగ్ పిచ్ ఉంటుంది. ఓకే, ఆర్సీబీలో చిన్నస్వామి స్టేడియంలో ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ నార్మల్లీ కాదు, ట్రిక్కీ పిచ్ ఒకటి ఉంటుంది దాని పక్కన. అది ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ రెండు మిక్స్ చేస్తారు, అది ట్రిక్కీ అవుతుంది. కొన్నిసార్లు బాల్ లో అవుతుంది, కొన్నిసార్లు బౌన్స్ అవుతుంది, కొన్నిసార్లు స్పిన్ అవుద్ది. సో ఆ ట్రాక్ ఇస్తారా, ఈ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తారా అని డౌట్. నా అనాలిసిస్ ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇస్తారు. బికాస్ జీటీ ఈజ్ ఎ ఫాస్ట్ బౌలింగ్ సైడ్, డిపెండెంట్ సైడ్. ఆల్రెడీ ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, సిరాజ్ కావచ్చు, అండ్ ఇంకా రబాడా కావచ్చు, వాళ్ళు టోటల్లీ డిపెండెంట్ ఆన్ దర్ బౌలర్స్. అండ్ లాస్ట్ టైం ముంబై మీద ఆపినప్పుడు కూడా వాళ్ళే కీ రోల్ ప్లే చేశారు. సో మళ్ళీ వాళ్ళే కీ రోల్ ప్లే చేస్తారని వాళ్ళు అనుకుంటారు. సో ఖచ్చితంగా బౌలింగ్ పిచ్ ఉండదు, మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తారు. లైక్ మన క్యూరేటర్ పిచ్ కొట్టుకుంటారు రేపు పొద్దున్న రెండు టీమ్స్. అండ్ సో ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి మాట్లాడిన తర్వాత ఈ టాపిక్ దగ్గరికి వద్దాం మనం. సో ప్లేయింగ్ 12 వచ్చేసి ఫస్ట్ ఆర్సీబీ చూద్దాం. ఆర్సీబీ వచ్చేసి ఫస్ట్ కోహ్లీ, సాల్ట్, పడికల్, పటిదార్, లివింగ్స్టన్, జితేష్, డేవిడ్, క్రునాల్, షోయాన్స్, భువి, అజ్డాల్ అండ్ హ్యాజల్వుడ్. ఏం మారదు. అంత కన్విన్సింగ్ గా చెన్నై మీద గెలిచినప్పుడు ఇంకా వీళ్ళు ఎందుకు మార్చుకోవడానికి ఉంటారు చెప్పండి. ఏదైనా ఇంజరీ కన్సర్న్స్ ఉండి ఫోర్స్ చేంజ్ వస్తే తప్ప ఆర్సీబీ విల్ కమ్ విత్ ద సేమ్ 12, నో చేంజ్ అట్ ఆల్. అండ్ ఇప్పుడు జీటీ చూద్దాం. గిల్, సాయి సుదర్శన్, బట్లర్, రూదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్, రబాడా, సాయి కిషోర్, సిరాజ్, ప్రషీద్ అండ్ ఇషాంత్ శర్మ. సో ఇదైతే జీటీ వాళ్ళ ప్లేయింగ్ 12 అయితే ఉంటాయి. వీళ్ళు కూడా మోస్ట్లీ ఏం చేంజ్ చేయకపోవచ్చు. ఏమన్నా కావాలంటే గ్లెన్ ఫిలిప్స్ ని లోపల తెచ్చుకుందామా అని చూస్తారు, లైక్ కొంచెం 6 సిట్టింగ్ ప్లేయర్ కాబట్టి. రూదర్ఫోర్డ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళకి కొంచెం ఫినిష్ చేస్తే ఎలా ఉంటది, ఎక్కడన్నా ఎవరినన్నా తగ్గించి వీళ్ళని తీసుకురావచ్చా, అండ్ అలా తెచ్చుకొని చూద్దామని ట్రై చేస్తారు. సో చూద్దాం ఎక్కడన్నా ఏమన్నా అవుతారు, రబాడాని తీసి ఏమన్నా తీసుకొస్తారా గ్లెన్ ఫిలిప్స్ ని. సో ఇది ఒక్కటే చూడాల్సిన ఆప్షన్, మిగతా అంతా సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. సో ఇది ఏంటంటే దీంట్లో వచ్చేసి కోహ్లీ ఎక్స్పెక్టర్ ప్లేయర్ కోహ్లీ బ్రో. ఎందుకంటే లాస్ట్ ఇన్నింగ్ స్ట్రగుల్ అయ్యాడు, హోమ్ కమింగ్ బెంగళూరు, మామూలుగా ఉండదు క్రేజ్ విరాట్ కోహ్లీకి. అదే క్రేజ్తో కొంచెం గట్టిగా క్లిక్ అయితే టాప్ ఆర్డర్లో అతను ఉండిపోతే పడికల్ కానీ, మన సాల్ట్ కానీ, లివింగ్స్టోన్ కానీ వచ్చినట్టు కొట్టుకోవచ్చు. పడికల్కి ఫ్రీ లైసెన్స్ ఇచ్చారు, నీ వికెట్ మాకు ఇంపార్టెంట్ కాదు, ఓకే నువ్వు ఎంత కొడతావో అంత, నువ్వు బ్యాట్ ఊపుతానే ఉండాలి, తగిలితే తగులితే, లేకపోతే లేదు, నిన్ను ఎవరు టీంలోంచి తీరు, నిన్ను ఎవరే ఒక మాట అనరు. నువ్వు వెళ్ళి అక్కడ టెస్ట్ మ్యాచ్ లాగా డాట్ బాల్ పెట్టి సింగిల్స్ తీసి 100 స్ట్రైక్ రేటు 120 స్ట్రైక్ రేట్ కొడితే వేస్ట్.
నువ్వు వెళ్ళు 10 బాల్ ఆడు, 30 రన్లో 25 రన్లో కొట్టు వచ్చి నిన్ను ఎవడేమన్నా అన్నట్టు పడికల్కి చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు. మనం లాస్ట్ మ్యాచెస్ చూసాం పడికల్ నుంచి. సో డెఫినెట్లీ పడికల్ అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడతాడు కూడా చిన్నస్వామిలో కూడా. సో అదైతే ఫిక్స్. సో సో కోహ్లీ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. కోహ్లీ మీద డిపెండ్ అయ్యి మిగతా వాళ్ళంతా ఉంటారు. ఆడుకుంటాడు, ఉంటాడు గ్రీజ్లో, మిగతా వాళ్ళంతా కొట్టుకుంటారు. సో ఇందులో వచ్చేసి బట్లర్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఎందుకంటే లైక్ ఓపెనర్ సాయి సుదర్శన్ స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ T20 ఉండాల్సిన దానికన్నా 135, 130 ఉంటుంది. 130 ఉంటుంది అనుకుంటా, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. సో గిల్ కానీ ఫాస్ట్గా ఆడితే ఇంపార్టెంట్. ఇక్కడ బట్లర్ ఇన్నింగ్స్ అలా హోల్డ్ చేస్తాడు ఇంపార్టెంట్. లైక్ అగ్రెసివ్ ఆడాలి. అండ్ దట్టు ఒకవేళ సాయి సుదర్శన్ పడిపోతే ఇతను హోల్డ్ చేయాలి. తన చుట్టూ ఫిలిప్స్ కానీ రుదర్ఫోర్డ్ కానీ తెవాటియా, షారుఖ్ ఖాన్ వీళ్ళు ఫినిష్ చేయాలని బట్లర్. సో బట్లర్ చాలా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ వీళ్ళకి. సో ఈ టూ టీమ్స్లో కోహ్లీ అండ్ బట్లర్ వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. సో విన్ ప్రెడిక్షన్ నో బ్రెయినర్ బ్రో. ఇదైతే పక్క రాసిస్తున్నా ఆర్సీబీకి వస్తారు మ్యాచ్. ఇది 90% ఆర్సీబీకి ఇస్తున్నా, జస్ట్ 10% జీటీకి ఇస్తున్నా. ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాటింగ్ డెప్త్. ఎందుకంటే ఇది చేసింగ్ రౌండే. ఇన్ కేస్ జీటీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని ఆర్సీబీని తొందరగా ఆపినా సరే వీళ్ళని ఆపగలిగే బౌలర్స్ ఆర్సీబీ దగ్గర ఉన్నారు. భువి, ఎస్డయాల్. నాకు హెజల్వుడ్ మీద ఇప్పటికీ నమ్మకం లేదు బ్రో. ఇప్పుడు హెజల్వుడ్ ఆడతాడు చిన్నస్వామిలో, బౌన్స్లు వేస్తే చిన్నస్వామిలో ఎడ్జ్ అనే 6 వెళ్ళిపోతాయి. హార్డ్ లెన్స్ గుద్దుతాడు, పైకి వేస్తే కొడతారు. సో హెజల్వుడ్ నాట్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్, బట్ బాగా ఇంపాక్ట్ ఏం చూపించకపోవచ్చు మ్యాచ్లో, బట్ స్టిల్ ఓకే ఫైన్, ఇస్ ఎ గుడ్ బౌలర్. శ్రేయాన్ష్, కృణల్ అండ్ లివింగ్స్టన్ ఎనఫ్ వాళ్ళకి చాలు. శ్రేయాన్ శర్మ ఆల్రెడీ కేకేఆర్కి ఇట్లాంటి చిన్న గ్రౌండ్స్లో వేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మళ్ళీ తను ఇక్కడ కూడా ఎలాగ పర్ఫామ్ చేద్దాం ఫ్రంట్ ఆఫ్ హోమ్ గ్రౌండ్ అని అనుకుంటాడు. సో నో బ్రెయినర్. ఇదైతే 90% ఆర్సీబీ. అండ్ జీటీకి అస్సలు బ్యాటింగ్ డెప్త్ లేదు. అండ్ వాళ్ళకి ఈ రీసెంట్గా లైక్ మొన్న ఎంఐ మ్యాచ్లో గెలిచినందుకు బౌలర్లు గెలిపించారు. చెప్పాలంటే ఎంఐ ఫెయిల్ అయింది ఆడడానికి. అది కొట్టడానికి ఈజీగా ఉన్న మ్యాచే, కొట్టే మ్యాచే. సో డెఫినెట్లీ జీటీకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ యూనిట్ మాత్రం హ్యాండ్ ఇచ్చిందో జీటీకి చాలా దారుణంగా ఓడిపోద్ది జీటీ. అండ్ ఆర్సీబీ అండర్ ద న్యూ మేనేజ్మెంట్, న్యూ లైక్ మెంటర్ అండ్ న్యూ కెప్టెన్లు చాలా పంప్డప్ ఉన్నారు. అండ్ అది డబుల్ అవుతుంది వీళ్ళు హోమ్కి వస్తున్నారు కాబట్టి. అండ్ అందరు చెప్తా ఉంటారు ఆర్సీబీకి లైక్ హోమ్లో మంచి రికార్డ్ లేదు, హోమ్ అడ్వాంటేజ్ ఆర్సీబీ తీసుకోదు అని. ఈసారి అలా ఏం జరగదు, ఆర్సీబీ హోమ్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ డే మీద డిపెండ్ అవుతుంటుంది బ్రో. ఆ టీం వేరే, ఆ కెప్టెన్ వేరే, ఆ థింకింగ్ వేరే, ఆ ఫారెన్ ప్లేయర్స్ వేరే, ఆ టాక్టిక్స్ వేరు. సో దానివల్ల ఆర్సీబీ ఓడిపోయి ఉండొచ్చు ఎక్కువ చిన్నస్వామి స్టేడియంలో. ఇప్పుడు వేరు. ప్రజెంట్ టీమ్ అనాలిసిస్ చేయండి, ఎవరున్నారు, ఎలా, ఏం అనుకుంటున్నారు అసలు. కూర్పు ఏంటి, ఆ టీంలో ఎంతమంది లైక్ ఉంటున్నారు లోపల ఫారెన్ ప్లేయర్స్, ఎలా వాళ్ళకి రోల్స్ ఏమిస్తున్నారు. సో ఇవన్నీ చూడాలి. అవి మ్యాచ్కి మారిపోతూ ఉంటాయి. సో అందుకే నేను ఎక్కువ ప్రీవియస్ రికార్డ్స్ ఏం పట్టించుకోను, పెద్దగా చూడను. జస్ట్ నేను మీకు చెప్పాలి కాబట్టి చూస్తా తప్ప నా అంత పర్సనల్గా అసలు చూడను. ఆర్సీబీకి అందరూ హోమ్ అడ్వాంటేజ్ తీసుకోరని చెప్తారు. సో ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ హోమ్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. 90% ఆర్సీబీ మ్యాచ్ విన్ అవుతుంది. లాస్ట్ 2 మ్యాచెస్గా నేను అనాలిసిస్ చేసి ప్రిడిక్ట్ చేసి అన్ని చాలా ఈజీగా గెలిచారు, చాలా కన్విన్సింగ్గా గెలిచారు. ఆర్సీబీ ఈస్ గోయింగ్ టు విన్. సో మీరేమనుకుంటున్నారు, మీ అనాలిసిస్ ఏంటి, మీ ప్లేయింగ్ రోల్స్ ఎలా ఉంటాయి, ఫైనల్గా మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు, ఆ అనాలిసిస్ అంతా మీరు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ టు మోర్ లైక్ వీడియోస్. సో నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.